నమస్తే. ఈ వీడియోలో ఊటీలోని కొన్ని ప్రదేశాలను చూద్దాం రండి. ఇది కర్ణాటక గార్డెన్. దీన్ని మైసూర్ మహారాజా స్థాపించినాడు. ఇది విశాలమైన గార్డెన్, చాలా ఎత్తైన గార్డెన్. ఇది ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి ఒకసారి. దీనిలో మనం వెళ్ళే దారి ఈ విధంగా ఉంటుంది, మంచి పూలతోటి. తర్వాత ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల సందర్శకులు కూడా చాలా తక్కువ ఉన్నారు. మేము కూడా ఎండలోనే తిరుగుతున్నాము, అందుకే ఎండల వలన ఫోటోలు కూడా ఎక్కువ తీయలేకపోయినాము. త్వరగా అన్ని ప్రదేశాలు చూడాలి కాబట్టి మేము త్వరగా వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అందమైన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వీటిని అయితే మేము క్యాప్చర్ చేసుకున్నాం, తర్వాత ఫోటోలు తీస్తున్నాము. ఇక్కడ దగ్గరలోనే ఒక పాండ్ ఉంది, ఇక్కడ నుంచి దారి కూడా ఉంది. దానిలో ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అంటారు. ఇది రోపులతో చేసింది. దీన్ని సస్పెన్షన్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. దీని తర్వాత మనం చూడాల్సిన ప్రదేశంలో సిమ్స్ పార్క్ ఒకటి ఉంది. సిమ్స్ పార్క్ మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ సిమ్స్ పార్క్ కూడా చాలా బ్రహ్మాండమైన ప్లేస్. ఇది కూడా చూడదగిన ప్లేస్. ఇక్కడ కూడా టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడి నుంచి మనం ఈ దారి ద్వారా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సిమ్స్ పార్క్ చాలా అందమైన ప్రదేశము. ఇక్కడ కూడా చాలా షూటింగ్ జరుగుతున్నాయి, మనం అంతా చూసి ఉండొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇదే. ఇది చాలా అందమైన కొలలా కనిపిస్తుంది. ఇది మనుషులు తయారు చేసిందే కానీ స్వచ్ఛందంగా వచ్చింది కాదు. దీని తర్వాత మేము ఇప్పుడు టీ ఎస్టేట్కి వెళ్తున్నాము. సౌత్ ఇండియాలోనే అతిపెద్ద టీ షాప్ ఇది. ఇది సింగారా టీ గార్డెన్స్ ఇక్కడ మనం చూస్తున్నది. ఈ కల్టివేషన్ చాలా పెద్దది. ఎన్నో కిలోమీటర్ల దాకాను, ఎన్నో మైళ్ళ దాకాను విస్తరించింది. చాలా పెద్ద టీ షాపు. కొన్ని సినిమాల్లో కూడా షూటింగ్ ఇక్కడ చేశారు. తర్వాత ఇది టీ మార్ట్. రకరకాల టీలు ఇక్కడ దొరుకుతుంటాయి, మంచి ఫేవర్వి. మా తదుపరి మజిలీ డాల్ఫిన్ నోస్ పాయింట్. రండి ముందుకెళ్దాం. కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. మార్గ మధ్యంలో మార్కెట్ ఉంటుంది. ఇక్కడ టీ, స్నాక్స్ అవి దొరుకుతాయి. ఇక్కడ నుంచి మనం డాల్ఫిన్ నోస్ పాయింట్కి వెళ్తున్నాము. ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకోవాలి. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి పైన టాప్ పొజిషన్ ఒకటి, ఇంకొకటేమో కింద వైపు వెళ్ళాలి. ఇది డాల్ఫిన్ నోస్. డాల్ఫిన్ అంటే మీ అందరికీ తెలుసు, అది ఒక చేప. దాని ముక్కులాగా ఉంటుంది పాయింట్. ఇక్కడ చుట్టుపక్కల చెట్లు, మేఘాలు, ఇక్కడ ఎడమ వైపు కనిపిస్తుంది ఆ పాయింట్ అన్నట్టు. ఇక్కడ ఎన్నో షూటింగ్స్ జరిగినాయి. ఇక్కడ కనపడేది వాటర్ ఫాల్స్, అక్కడ జలపాతము. ఇక్కడ నుంచి మేఘాలు వస్తున్నాయి. అది ఎక్కడో స్వర్గంలాగా ఉంటుంది. ఊటీ అంటేనే ఒక స్వర్గం. ఇక్కడ నుంచి మనం ర్యామ్ రాక్ అనే ప్రదేశానికి వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తున్నాము. టికెట్ కౌంటర్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. కాకపోతే ఫాగ్ అనేది బాగా వచ్చింది, మంచు అనేది వచ్చింది కాబట్టి ఎక్కువ చూడలేకపోతున్నాము. అందువల్ల ఇక్కడ నుంచి విల్లింగ్టన్ కంటోన్మెంట్ బోర్డుకి వెళ్తున్నాము. ఇది డిఫెన్స్ కంట్రోల్లో ఉంటుంది, ఎవరిని రానియరు, కానీ చూడడానికి అయితే వెళ్ళొచ్చు మనం. ఇది మెడ్రాస్ రెజిమెంట్ సెంటర్ అని చెప్పి అంటారు. ఇక్కడ డిఫెన్స్ రెజిమెంట్ ఇది. మనం కారి బయట నుంచి చూడాలి. కొద్దిగా విరామం తీసుకున్న తర్వాత మనం కిట్టీస్ వ్యాలీకి వెళ్తున్నాము. పెద్ద లోయ ఇది. కిట్టీస్ వ్యాలీ ఎంట్రన్స్ ఇక్కడ మనకు చూస్తున్నాము. ఇక్కడ నుంచి కూడా మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత టెలిస్కోప్ వ్యూర్ మనకు కనిపిస్తుంది కదా. ఇక్కడ నుంచి ఆహ్లాదకరమైన మన ప్రకృతిని మనం చూడగలుగుతున్నాము. ఎంత బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నది ఫిలిం సెంటర్కి. ఇక్కడ నుంచి చాలా దగ్గరలో ఉంది. ఈ ఫిలిం సెంటర్ హిందుస్థాన్ ఫొటోస్ ఫిలిమ్స్ తయారు చేసేది. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు మనం పైన్ ఫారెస్ట్కి వెళ్తున్నాము. చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ నుంచి పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ తర్వాత మనం టికెట్ తీసుకోవాలి. ఈ ప్రదేశంలో సినిమా షూటింగ్లో మనం చూస్తుంటాం చాలా సినిమాల్లో కూడా. అందమైన సరోవరం ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి బోటింగ్ కూడా చేయొచ్చు. తర్వాత ఇక్కడ గుర్రాలు కనిపిస్తున్నాయి కదా, రైడింగ్ కోసం చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రైడింగ్ చేయొచ్చు. తర్వాత చూడాల్సిన ప్రదేశము పైకారా అనేది చాలా మంచి పర్యాటక ప్రదేశము. ఇక్కడనే మన ఎంట్రన్స్ ఇది. దీని తర్వాత మనకు కనిపించేది పైకారా డ్యామ్. చాలా పెద్ద డ్యామ్ ఇది. ఇప్పుడైతే నీళ్ళు తక్కువ ఉన్నాయి. పైకారా డ్యామ్ నుంచి ఇక్కడ వెళ్ళడానికి ఎంట్రీ ఒకటి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్తే ఇక్కడ పైకారా వాటర్ ఫాల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కూడా చాలా షూటింగ్ జరుగుతున్నాయి సినిమాల్లో. మనం కూడా చూసి ఉండొచ్చు కొన్ని సినిమాల్లో. బోటింగ్ హౌస్లో ఇక్కడ ఆస్వాదించవచ్చు బోట్లో తిరుగుకుంటూ. ఏదో మీకు కనిపిస్తున్నది ఇదే బోటింగ్ ప్లేస్. ఈరోజు కొద్దిగా వాటర్ తక్కువ కనిపిస్తున్నది, కానీ తర్వాత ఈ విధంగా కూడా ఉంటుంది. ఇదే బోటింగ్ హౌస్. ఇక్కడ
తర్వాత వీడియోలో మరికొన్ని ప్రదేశాల గురించి మీకు తెలుపుతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాము వచ్చే వీడియోలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. గుడ్ బై.